कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि. ఈ శ్లోకము కర్మ సిద్ధాంత తత్వమును గురించి తెలియచేసే చాలా ముఖ్యమైన శ్లోకముగా మనము గుర్తించాలి. చాలామంది ఈ శ్లోకాన్ని విని శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము జీవనాన్ని సాగించడము చాలా కష్టము లేదా అసంభవము అన్న విధముగా మాట్లాడుతూ ఉంటారు. ముందుగా శ్రీకృష్ణుడు ఈ శ్లోకము ద్వారా ఏమి చెబుతున్నాడు అన్నది తెలుసుకుందాం. ఆ తరువాత ఆ పరమాత్ముడు చెప్పిన మాటలలోని సత్యాన్ని లేదా తత్వజ్ఞానాన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా అంటున్నాడు, అర్జున, నీకు కేవలము కర్తవ్య కర్మలను ఆచరించడములోనే అధికారము ఉంది తప్ప ఆ కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే కర్మ ఫలాలలో ఎటువంటి అధికారము లేదు. కర్మఫలములో అధికారము లేదు అంటే నీకు నచ్చిన విధముగా కర్మఫలము దొరికితే దానిని నేను స్వీకరిస్తానని, నాకు నచ్చిన విధముగా రాలేదు కాబట్టి ఈ కర్మఫలము నాకు అక్కరలేదు అన్న అధికారం, అంటే ఆ విధముగా నువ్వు తీసుకోగలిగే అధికారము నీకు ఆ పరమాత్ముడు ఇవ్వలేదు. ప్రతిఫలము ఏది అయినా సరే మానవుడికి ఆ ఫలమును స్వీకరించక తప్పదు. ఇంకా అంటున్నాడు, నీ కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే కర్మఫలాలకు నువ్వు కారణము కారాదు అర్జున. ఇది కూడా కాస్త తికమకగా అర్థమయ్యేది. నేను చేస్తున్న కర్మకు దాని ద్వారా ఉత్పన్నమయ్యే కర్మఫలానికి నేను కారణము కాకపోవడమేమిటి? పరమాత్ముడు చెబుతున్నది మనం ఇంకొక రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పరమాత్ముడు అంటున్నాడు, నువ్వు కర్మఫలాలను ఉద్దేశ్యముగా పెట్టుకొని కర్మలు చెయ్యకు అని చెబుతున్నాడు. అంటున్నాడు, అలాగని చెప్పి కర్మఫల ఉద్దేశ్యము లేదు కాబట్టి నేను కర్మలు మాత్రము ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనను నీలోకి రానివ్వకు. నా ద్వారా కర్మ జరిగి కర్మఫలము ఉత్పన్నమయ్యి వాటికి కారణము నేను కానప్పుడు ఆ కర్మలు మాత్రము నేను ఎందుకు చెయ్యాలి అన్న ఒక ఉద్దేశ్యాన్ని లేదా భావాన్ని మీ మనస్సులోకి రానివ్వకండి అని పరమాత్ముడు తెలియచేస్తున్నాడు. అర్జున, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు అని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు.